వెలుగుల నింపు అమ్మవారి యొక్క అవగాహన చాలా పవిత్రమైనది. అందరి కలిసి చెప్తాం, రాసుకోవచ్చు. మీరు రోజు 11 సార్లు తప్పకుండా చేయండి. ఇది ఎంత పవిత్రమైనదో మీకు అందరికీ కొన్నాళ్ళకి ఎలా తెలుస్తుంది. ఏదో అవకాశం ఉంది మన అమ్మవారి అలంకారం కొంచెం ఆలస్యం అయ్యే వల్ల మనం దాన్ని సద్వినియోగపరుచుకుంటామని నేను ఒకసారి చెప్తాను. అందరూ కలిపి దాన్ని రిపీట్ చేయండి. నువ్వు దాన్ని అందరూ కూడా చెప్తాను. ఓం 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 అనేది ఒక బీజాక్షరం. ఈ బీజాక్షరము ఈ సర్వ జగత్తు రాకముందు మొట్టమొదటి వచ్చిన శబ్దమే ఓం. హ్రీం ఆ తర్వాత ఈ సర్వ జగత్తు దాన్ని ఆ బీజాక్షరం నుంచి భూమి, ఆ బీజాక్షరం నుంచి హ్రీం. శ్రీం ఓం అయింది, హ్రీం అయింది. అవి సర్వసంస్థలతో ఉండాలంటే శుభాలు జన్మించేది శ్రీం. శ్రీ బీజాక్షరం లక్ష్మీదేవి అంటే సౌభాగ్య బీజాక్షరం. ఓం హ్రీం శ్రీం క్లీం. క్లీం అంటే నారాయణ బీజాక్షరం. నారాయణ బీజాక్షరం అంటే ఈ సర్వజగత్తు ఎలా ఆధారపడి ఉంటుంది. నారాయణ అయనం అంటే ఆధారం. నారము అంటే మనందరికీ ఆధారం యొక్క ఎన్నో ఉపగ్రహాలు, గ్రహాలు, భూమి అని ఎలా మన యొక్క ఆకాశంలో వేలాడుతుందని ఆలోచిస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది. దానికి ఆధారమైన వాడు నారాయణ. ఓం హ్రీం శ్రీం క్లీం ఐం సౌర్యం. ఓం హ్రీం శ్రీం ఐం క్లౌం. క్లౌం క్లౌం కూడా శివ శివ బీజాక్షరం. క్లౌం క్లౌం వచ్చి ఎన్ని మనం చేసుకున్నా కూడా విఘ్నాలు రాకుండా ఉంటుంటే గణపతి బీజాక్షరం వచ్చి క్లౌం. వాం మన వాసన వారి బీజాక్షరం. అన్నీ కలిపి అమ్మవారి యొక్క సర్వ సౌభాగ్యం మాకు సౌభాగ్యాన్ని మాట్లాడుకుంటాం. మీకు చెప్పగానే మీరు అందరూ కలిపి ఒకేసారి అందరూ చెప్పచ్చు. వాసవి కన్యకే మహ్యం సర్వ సౌభాగ్యం దేహి దేహి స్వాహ. ఓం హ్రీం శ్రీం క్లీం ఐం క్లౌం వం. వాసవి కన్యకే మహ్యం సర్వ సౌభాగ్యం దేహి దేహి స్వాహ. ఎన్నో డిస్కోసెస్ పోతాము, అన్ని వింటాం. బట్ మన కులదైవమైన మన అమ్మవారి చరిత్ర ఎన్నిసార్లు వినొచ్చు, అది తప్పే లేదు. మనకి తెలిసి ఉండొచ్చు, తెలుసున్నా కూడా మరి వింటా ఉంటే కొత్త కొత్త విషయాలు చెప్తారు. అది మన కొత్తగా వింటా ఉంటేనే మన నెక్స్ట్ జనరేషన్ కూడా ఆ ఎన్వైరన్మెంట్ వస్తుంది. మనం వచ్చేది కాకుండా ఆ బిడ్డలు కూడా పిచ్చుకొని రావాలి గుడికి. అది మన ట్రెడిషన్గా చేయగలండి. మీరంతా మన బిడ్డల్ని మన గుడికి పిచ్చుకొని రావాలి. మన స్కూల్స్ సిబిఎస్ఈ స్కూల్ ఉండాలి, అక్కడ చదివిపించవచ్చు. మన ఫ్రీ ఎయిడెడ్ స్కూల్స్ ఉంటాయి, అక్కడ చదివిపించవచ్చు. మన కాదండి ఎన్నో కోర్టు ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఎంతనో సార్లు మేము అంతా థింక్ చేసి దాన్ని ఎంత స్టార్ట్ చేస్తున్నాము. మన వాళ్ళు అది ఎంత యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ముందుకు రండి, అందరూ మన వాళ్ళు ముందుకు రండి. మనకు కావాల్సిన ఏమేమి హెల్ప్ కావాలనో, అది స్కాలర్షిప్ కావాలన్నా స్కాలర్షిప్ ఇస్తున్నాము. ఇంకేదైనా ఉంటే కూడా మీరు అడిగితే షూర్గా మేనేజ్మెంట్ థింక్ చేసి చేస్తాము. మీరంతా ముందుగా దాన్ని ఎంత సపోర్ట్ చేయాలంటే మీరంతా దాంట్లో పాల్గొనాలి. ఈ మాదిరి జనంగా రావాలి, పాల్గొనాలి, చేస్తే చాలా బాగుంటుంది.
అమ్మవారికి కూడా సంతోషంగా ఉంటుంది. కాబట్టి మన వైశ్యులు చెన్నై అన్ని దిక్కుల పోయి కూడా మనం చేస్తున్నామంటే ఎంతో గర్వపడాలి మన వైశ్యులు. అదంతా మనం సపోర్ట్ చేస్తున్నాము. అయోధ్యలో పోయి చేస్తున్నాం 30 రోజులు. ఎవరు చేస్తున్నారో తెలియదు కానీ అది హిస్టారికల్ మూమెంట్. అక్కడ మందిరం జన్మభూమి రామజన్మభూమిలో రాముల వారి కోసం ప్రత్యేకంగా ఆలయం కట్టినారు. ఆ ఆలయానికి మనం వెళ్ళేదానికి ఎవరికైనా సరే 30 రోజులు భోజనం పెట్టాలంటే ఈజీ జోక్ కాదు. మన వైశ్యాస్ మనమే చేస్తున్నాం కాబట్టి ఎన్నో కార్యాలు మన వైశ్యాస్ ముందుపడి చేస్తున్నారు. దానికంతా మీ సపోర్ట్ ఉండాలి. మన వాళ్ళు వయసు అయిపోయిన వాళ్ళు దేవుడి దగ్గర చేరిపోయిన వాళ్ళకి ఫైనల్ కార్యాలు చేసేదానికి ఈ దినాలు గ్రౌండ్ ఫస్ట్ ఫ్లోర్ ఉంది. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ వేసి ఉన్నాము. వయసు అయిన వాళ్ళు ఎక్కడ బలకాలని చెప్పి లిఫ్ట్ ప్రొవిజన్ కూడా చేస్తున్నాము. అక్కడ మొత్తమే ఫ్రీ, మీరు ఏం పే చేయక్కర్లేదు. అది చాలా మంది యూజ్ చేసుకుంటున్నారు. ఓకే, బట్ అదే మరి మన కార్యాలన్నీ మీరు సపోర్ట్ చేస్తే బాగుంటుంది.